ఎవరిని? ఈ టెంపుల్ నచ్చిందా నీకు? చాలా పెద్దగా ఉంది కదా టెంపుల్. ఓ ఇది ఇప్పుడు కట్టిన టెంపుల్ కాదమ్మా, పురాతన కాలం. ఎప్పుడు కట్టారు అన్నది స్కాంద పురాణంలో మెన్షన్ చేశారు. మనకి పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు పురాణాలు అన్నీ ఉన్నాయి. ఓకేనా? ఆ పురాణాల్లో రాశారనమాట ప్రతి టెంపుల్ దాని ప్రాముఖ్యత గురించి. అందులో దీని గురించి చాలా క్లియర్గా చెప్పారు. ఇది జ్యోతిర్లింగాల్లో ఒకటి, అంటే సాక్షాత్తు శివుడే ఇక్కడ ఉన్నట్టు అనమాట. శివుడు అంటే తెలుసు కదా, త్రిమూర్తులు ముగ్గురు, అందులో మెయిన్ శివుడు. బ్రహ్మ, అందులో శివుడే సాక్షాత్తు ఇక్కడ ఉన్నట్టు జ్యోతిర్లింగ రూపంలో ప్రతీతి. ఓకేనా? దీనికి ఈ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేసింది మనుషులు, రాజులు కాదు, దేవతలు. దేవతలు అంటే విశ్వకర్మ అని ఒక దేవుడు అనమాట. ఆయన నిర్మించింది. ఒకసారి చూడండి, అన్ని రాళ్ళు, సిమెంట్ కాదు, పెద్ద బండలు ఆ షేప్ లో చెక్కి నిర్మించారు. అటు కూడా చూడండి ఎంత పెద్ద ప్రాకారాలు ఉన్నాయో. అసలు ఓ మనిషి అది ఎక్కి దూకగలరా? అంత ఎత్తుగా ఉంది. మొత్తం దీనికి అంతా కాపలా ఎవరు అనుకుంటున్నారు? వాహనం నంది. ఎన్ని నందులు మీరు చుట్టూ, ప్రాకారం చుట్టూ మీకు నందులే కనిపిస్తాయి. ప్రతి వైపున గోపురం, ఎటు చూసినా అంత పెద్ద రాజగోపురం, ఎటు చూసినా గోపురమే. ఆ రోజుల్లో అసలు ఇలా కట్టారంటే నిజంగా ఆశ్చర్యచకితము. వీటన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే అక్కడ కొండ కనిపిస్తుందా? దాని పేరేంటి? అరుణాచలం. చలం అంటే కొండ, అరుణ అంటే ఎర్రని. యాక్చువల్గా దాని బేస్ చూడు, కలర్ లోపల చెట్టు కింద ఎర్రగా ఉంది, అందుకే దీన్ని అరుణాచలం అంటారు. ఇంకొక పేరేంటి? వెరీ గుడ్, తిరువన్నమలై. తిరు అంటే శ్రీ. ఓకే, వనమలై అంటే దేవుడు రూపం అని అర్థం. ఓకేనా? దేవుడు రూపం అంటే దేవుడు అని అర్థం అన్నమాట. ఇక్కడ దేవుడు మనకి ఇక్కడ ఉన్నాడు శ్రీ రూపంలో. శ్రీ అన్నది శక్తికి మూలం. అంటే యాక్చువల్గా ఇంకొకటి కూడా ఉంది, శక్తి అంతా ఆవిర్భవించింది ఈ ప్లేస్ నుంచి అని కూడా అంటారు. ఓకేనా? సో ఇప్పుడు అది చూస్తే మనకి ఇలా ఈ షేప్ లో ఉన్నది, పిరమిడ్ లాగా. శివుడు పిరమిడ్ లాగా ఉంది. ఇంకొక షేప్ నుంచి అక్కడ మనకి వినాయకుడు టెంపుల్ ఉంటుందంట. అక్కడ నుంచి చూస్తే అది నంది రూపంలో కనిపిస్తుందంట. వినాయకుడు టెంపుల్ ఉందట, వెళ్ళి చూద్దాం. అక్కడ నుంచి నంది రూపంలో కనిపిస్తుందంట. అది నంది అంటే సేమ్ అదే వాహనం, శివుడు వాహనం. అలా కనిపిస్తుందట. నేను కూడా నెట్లో చదివాను. ఇంకోటి ఏంటి అంటే పైన గూగుల్ మ్యాప్స్ లోంచి చూస్తే అది ఒక శ్రీచక్రం అని ఉంటుంది, ఆకారంలో కనిపిస్తుందట. శ్రీచక్రంలో 44 పవర్ పాయింట్స్ ఉంటాయి. అలా అక్కడ మనకి 44 టెంపుల్స్ కనిపిస్తాయి. ఆ 44 టెంపుల్స్ కూడా మనము ఈ రోజు కానీ రేపు కానీ వీళ్ళని బట్టి కవర్ చేద్దాము. సో మీకు అంత శక్తి వస్తుంది, అన్నింటి గురించి మీరు తెలుసుకుంటారు ఈ టెంపుల్కి రావడం వల్ల. చాలా జ్ఞానం వస్తుంది. ప్రతిదీ నేర్చుకోండి. తర్వాత మీరు ఏం చేయాలి? అందరికీ చెప్పాలి మన సంస్కృతి, సాంప్రదాయం, హిందూయిజం ఎంత గొప్పవో మీకు కూడా చెప్పి చూపిస్తేనే కదా తెలుస్తుంది. అట్లా మీ స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, మేము అరుణాచలం వెళ్ళాము, చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళండి, దీని ప్రాముఖ్యత ఇది అని చెప్పి మీరు వివరించేంత బాగా వినాలి. ఓకేనా? డన్? సూపర్.